టీశాట్ నిర్వహించేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము అత్యంత కీలకమైనటువంటి ఇండియన్ స్పేస్ సెక్టార్‌కి సంబంధించిన ప్రాథమిక అంశాలు, అదేవిధంగా కీలకమైనటువంటి భావనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 2 యూనిట్లుగా స్పేస్ సెక్టార్ అనేది కనిపిస్తోంది కాబట్టి సుమారుగా 20 మార్కుల వెయిటేజ్ కలిగినటువంటి అత్యంత ఇంపార్టెంట్ టాపిక్‌గా మనకిది కనిపిస్తూ ఉంది. సో, ఈ క్రమంలో మనకు అందుబాటులో ఉన్న సమాచారం చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి కారణంగా మరి ఏది ఎంతవరకు ప్రిపేర్ కావాలి అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగానే భావించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సిలబస్ యొక్క ఓరియంటేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రీవియస్ క్వెషన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉందో తెలుసుకొని దాని తర్వాత స్పేస్ సెక్టార్‌లోని ప్రాథమిక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ సిలబస్ పరిధిని గనక మనం గమనిస్తే కొన్ని అంశాలు క్లియర్ కట్‌గా ఇవ్వడం జరిగింది. కొన్ని అంశాలను మనము ఆ ప్యాటర్న్ నుంచే అడాప్ట్ చేసుకుంటూ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే యూనిట్ 3 అండ్ యూనిట్ 4లలో భాగంగా స్పేస్ సెక్టార్‌ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో యూనిట్ 3ని గనక పరిశీలిస్తే భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమము, స్పేస్ ప్రోగ్రామ్స్ అనేటటువంటి వాటి గురించి మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే 1920స్‌కి బిఫోరే అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి అంటే ఆధునిక కాలంలో అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినా కూడా 1960s నుంచి మాత్రమే మనకు సంస్థాగతంగా అంటే ఇన్‌స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది స్పేస్ సెక్టార్స్‌కి సంబంధించి. కాబట్టి ఇండియాలో స్పేస్ సెక్టార్స్‌ని ఇన్‌స్టిట్యూషనల్ పరంగా చేపట్టినటువంటి పీరియడ్‌గా మనం 1960s తర్వాత కాలాన్ని పేర్కొంటూ ఉంటాం. అదేవిధంగా అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఏరియా ఏంటంటే దీని యొక్క అప్లికేషన్స్ సెక్టార్ వైజ్‌గా మనము అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. సో, అలా చూస్తే పారిశ్రామిక రంగంలో అంటే ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్‌లో, అదేవిధంగా ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యకలాపాలలో అంతరిక్ష రంగం యొక్క అనువర్తనాలు, దీన్నే మనము అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇలా ఏరియా వైజ్‌గా చూస్తే మనకు స్పేస్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఇది వైద్య విభాగంలోనూ కనిపిస్తుంది. అదేవిధంగా విద్యా రంగంలో సైతము మనకు అంతరిక్ష కార్యక్రమాల యొక్క అనువర్తనాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే టీశాట్‌కి సంబంధించినటువంటి కార్యక్రమాలు సైతము స్పేస్ సెక్టార్ యొక్క తోడ్పాటుతో ఈ కార్యక్రమాలు మీ ముందుకు వస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా చూస్తే భారతదేశము అనేకమైనటువంటి విస్తృత ప్రయోజనాల కోసము అంతరిక్ష రంగాన్ని వినియోగించుకుంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ప్రయోగించిన ఉపగ్రహము ఏదైనా సరే దాని ద్వారా విభిన్న ప్రయోజనాలు లేదా బహుళ ప్రయోజనాలను పొందగలగడం అనేది ఇస్రో చేపట్టినటువంటి ఒక అద్భుత కార్యక్రమంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, ఆ క్రమంలో మనకున్నటువంటి అప్లికేషన్స్‌ని ఆధారంగా చేసుకొని పలు ఉపగ్రహ వ్యవస్థలను రూపొందించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్‌శాట్ వ్యవస్థలు, దీన్నే ప్రస్తుతము జీశాట్ అనేటటువంటి పేరుతో కూడా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. ఇవి ముఖ్యంగా చూస్తే కమ్యూనికేషన్ రంగానికి వెన్నుదన్నుగా ఉండేటటువంటి వ్యవస్థలుగా మనకు ఇన్‌శాట్ మరియు జీశాట్ వ్యవస్థలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఇటీవల కాలంలో స్వీయ నావిగేషన్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం దీన్నే మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తే జీపీఎస్‌కి సంబంధించినటువంటి వ్యవస్థగా చూస్తూ ఉన్నాం. ఐఆర్ఎన్ఎస్ఎస్ లేదా దీన్నే మనము నావిక్ వ్యవస్థలుగా కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేణి ఉపగ్రహాలుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే భూమి మీద ఉన్నటువంటి సహజ వనరులని ఉపగ్రహ సాంకేతికత సహాయంతో గుర్తించడము, అదేవిధంగా లాభదాయకమైనటువంటి స్థితిలో వాటిని వెలికి తీసేటటువంటి క్రమంలో మనకు రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇందుకోసం ఉపయోగించినటువంటి ఉపగ్రహ వ్యవస్థగా మనకు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇలా మనకు ప్రయోజనాలను ఆధారంగా చేసుకొని ప్రయోగించినటువంటి ఉపగ్రహ వ్యవస్థలను గూర్చి కూడా మనం అధ్యయనం చేసుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే మనకి ఇక్కడ సిలబస్‌లో భాగంగా ఇన్‌శాట్ మరియు ఐఆర్ఎస్ వ్యవస్థల గురించి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మరి ఈ క్రమంలో చూస్తే మనకు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను సైతం మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలుగా ఎడ్యుశాట్ అనేది, చంద్రయాన్-1 అనేది ఇక్కడ మనకు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎడ్యుశాట్ అనేది పూర్తి స్థాయిలో భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఉపగ్రహ సాంకేతికత ద్వారా
మారుమూల ప్రాంతాలలో ఉండేటటువంటి విద్యార్థుల కోసము విద్యా కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసేటటువంటి ఒక కార్యక్రమంగా మనకిక్కడ ఎడ్యుసాట్‌కి సంబంధించినటువంటి అనువర్తనాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో విద్యా కార్యక్రమాల కోసము రూపొందించి ప్రయోగించినటువంటి ఒక ఉపగ్రహంగా మనకిక్కడ ఎడ్యుసాట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఆహ్, అంతరిక్ష అన్వేషణలో భాగంగా అంటే భూమి మీద ఉన్నటువంటి అవకాశాలతో పాటుగా భూమి వెలుపల ఉన్నటువంటి ఖగోళ వస్తువుల ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలను మనం పొందడానికి గాను చంద్రయాన్-1 వంటి ప్రయోగాలను చేపట్టడం అనేది జరిగింది. ఈ కోవలోనే మంగళయాన్ ప్రయోగం కూడా జరిగింది. సో, వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలతో పాటుగా మరి ఆ ప్రయోగాలను చేపట్టడం వల్ల భారతదేశానికి వచ్చేటటువంటి ప్రయోజనాలేంటి అనే ఓరియంటేషన్‌లో కూడా మనం వాటిని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఇది మనకు యూనిట్ 3కి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. వీటితో పాటుగా మనకు భవిష్యత్ కార్యక్రమాలు అంటే ప్రపంచంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఇస్రో చేపట్టినా కూడా ఇంకా భవిష్యత్తులో కొన్ని అంశాలను సాధించాల్సి ఉంది. సో, ఈ క్రమంలో చూస్తే భారతదేశానికి ఇప్పటికీ కూడా తనకే ప్రత్యేకమైనటువంటి అంతరిక్ష కేంద్రం అనేది లేదు. అదేవిధంగా వాహక నౌకలను ఒకసారి వినియోగించిన తర్వాత దాన్ని స్క్రాప్‌గా పరిగణిస్తారు. అంటే ఒకసారి ప్రయోగించిన వాహక నౌకను తిరిగి ఉపయోగించుకునేటటువంటి వీలు లేదు. మరి ఈ ఇబ్బందిని గనక అధిగమించి మళ్ళీ మళ్ళీ వినియోగించుకోగల వాహక నౌకలను గనక రూపొందించుకోగలిగితే అంతరిక్ష కార్యక్రమాలకు పెట్టేటటువంటి పెట్టుబడి వ్యయం అనేది గణనీయంగా తగ్గుతుంది. తద్వారా మరింత చవకగా అంతరిక్ష కార్యక్రమాలను మునుముందుకు తీసుకొని పోవడానికి ఇస్రోకి వెసులుబాటు చిక్కుతుంది కాబట్టి మరి ఇవన్నీ కూడా మనకు భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. ఇక్కడ యూనిట్ 4కి సంబంధించినటువంటి అంశాలను చూస్తే భారతదేశంలో విద్య, వ్యవసాయము, పరిశ్రమల్లో అంతరిక్ష సాంకేతికత వినియోగం ఇది మనకు యూనిట్ 3లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి అంశంగానే చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ అనువర్తనాలను మళ్ళీ సెక్టార్ వారీగా కూడా ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వాతావరణ మార్పిడికి సంబంధించినటువంటి అంశాలలో అంతరిక్ష సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొంత జాగ్రఫీ ఓరియంటేషన్ కనిపిస్తూ ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకు స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్‌లలో ఈ ఏరియాని మనం ఏ విధంగా కవర్ చేయగలుగుతున్నాం అనే ఓరియంటేషన్‌లోనూ ఇక్కడ అంశాలను నేర్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా తుఫానులు, సునామీ, సహజ మరియు మానవ కారక విపత్తుల నిర్వహణ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. అయితే కొంత అప్లికేషన్స్ అనేవి స్పేస్ టెక్నాలజీని ఐడెంటిఫై చేసుకొని మనం అక్కడ వినియోగిస్తూ ఉన్నాం. ఇప్పటికే మనకు ఎర్లీ సునామీ వార్నింగ్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా తుఫాన్ల యొక్క రాకను ముందస్తుగానే పసిగట్టగలిగేటటువంటి ఎర్లీ సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్స్ లేదా సెంటర్స్ అనేటటువంటివి కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఉపగ్రహాల ఆధారంగా భూ వాతావరణాన్ని పరిశీలించుకుంటూ వాటికి సంబంధించినటువంటి అంచనాలను సకాలంలో వేయడం ద్వారా వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులను అధ్యయనం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంకేతికతగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి స్పేస్ సెక్టార్‌కి సంబంధించి మొత్తంగా చూస్తే యూనిట్ 3 అండ్ యూనిట్ 4కి సంబంధించినటువంటి సిలబస్ క్రైటీరియాగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి ప్రీవియస్ క్వెషన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉందో గమనించే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ 2017 అంటే మనకు 2014 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ జరగలేదు. అయితే ఏపీకి సంబంధించినటువంటి ఈ క్వెషన్ పేపర్‌ని కూడా గమనిస్తే మనకు స్పేస్‌లో ఏ విధమైనటువంటి ట్రెండ్స్ క్వెషన్స్‌గా రావడం అనేది జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో జీపీఎస్ అనగానేమి? దీన్ని మనం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగినటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నావిగేషన్‌కి సంబంధించినటువంటి ఒక సాంకేతికతగా జీపీఎస్ కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే తన సొంత జీపీఎస్ నిర్మాణానికి ఇటీవల భారత్ చేసినటువంటి ప్రయత్నాలను వివరించండి. ఇంత క్రితమే మనం చెప్పుకున్నాము. కేవలం ఇన్సాట్ మరియు ఐఆర్ఎస్ వ్యవస్థలను మాత్రమే సిలబస్‌లో పొందుపరిచారు. కానీ మన సొంత జీపీఎస్ అంటే దీన్నే మనము ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ దీన్నే సింపుల్‌గా మనము నావిక్ అనేటటువంటి పేరుతో కూడా సూచిస్తూ ఉంటాం. నావిగేషన్ విత్ కాన్స్టలేషన్ అంటే ఉపగ్రహ వ్యవస్థ ద్వారా లేదా ఉపగ్రహ శ్రేణి ద్వారా నావిగేషన్ అందించేటటువంటి సదుపాయాలుగా మనకి ఇక్కడ నావిక్ అనేది కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్‌లో భారత్ 7 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడం అనేది జరిగింది. మరి వీటి ద్వారా ఎటువంటి సర్వీసెస్ మనకు అందుతాయి? ఆ ప్రయోగాలను చేపట్టడంలో ఏ వాహక నౌకలు పాలుపంచుకున్నాయి? వాటికి సంబంధించినటువంటి డేట్స్ ఇవన్నీ కూడా మనకు
కీలకంగా ఇక్కడ భావించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే జిఎస్ఎల్వి మరియు పిఎస్ఎల్వి వాహనాల మధ్య భేదాలు ఏమిటి? ఇవి రెండూ కూడా భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమాలను పెద్ద మొత్తంలో చేపట్టడానికి, అదేవిధంగా స్వీయ ఉపగ్రహ వ్యవస్థలను డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడినటువంటి వాహక నౌకలుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలేంటి? అదేవిధంగా పిఎస్ఎల్వితో పోలిస్తే జిఎస్ఎల్వి యొక్క మెరుగైన ప్రయోజనాలను పరిశీలించండి. అంటే ఇక్కడ పిఎస్ఎల్వికి, జిఎస్ఎల్వికి నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాలు ఉండడం జరిగింది. ముఖ్యంగా పిఎస్ఎల్విలో పి అంటే మనకు పోలార్ అండి. అంటే ధృవాలకు సంబంధించినటువంటి ధృవాల చుట్టూతా తిరిగేటటువంటి కక్షలు మనము ధృవ కక్షలుగా చెప్తాం, పోలార్ ఆర్బిట్స్‌గా చెప్తాం. ఆ కక్షలలోకి ప్రయోగించే ఉపగ్రహాలను మనం పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగిస్తాము. ముఖ్యంగా చూస్తే రిమోట్ సెన్సింగ్‌కి సంబంధించినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా మనకు పిఎస్ఎల్వి ద్వారానే ప్రయోగించడం జరుగుతుంది. కమ్యూనికేషన్స్‌కి సంబంధించినటువంటి ఉపగ్రహాలను మనము జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించడం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో పిఎస్ఎల్వికి సంబంధించి చూస్తే అత్యంత సక్సెస్ రేట్ ఉన్నటువంటిది వాహక నౌక పిఎస్ఎల్వి. జిఎస్ఎల్వి కూడా ఘనమైనటువంటి ప్రయోగాలనే చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నప్పుడు, మెరుగైన ప్రయోజనాలు అంటే రెండింటి యొక్క ప్రయోజనాలను బేరీజు వేసుకుంటూ దేన్ని కూడా తక్కువ చూడకుండా, అంటే తక్కువ చూపు చూడకుండా బ్యాలెన్స్‌డ్‌గా దీన్ని మనము ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే దేని యొక్క ఏరియాలో అది కీలకమైనటువంటి పనితీరుని, విజయవంతమైనటువంటి పనితీరుని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి దరిమిల దేనిని మనము తక్కువ చేసి రాయడానికి లేదు. అయితే ఇక్కడ స్టేట్మెంట్ కొంచెం ఓపెన్ ఎండెడ్‌గానే మనం చూడాల్సి వస్తుంది. సో పిఎస్ఎల్వి కంటే జిఎస్ఎల్వి మెరుగైన ప్రయోజనాలు అందిస్తున్నా కూడా పిఎస్ఎల్వి కూడా తనకు నిర్దేశించినటువంటి కార్యక్రమాలు, అంటే ఉపగ్రహాలన్నింటినీ విజయవంతంగా అంతరిక్ష రంగంలోకి ప్రవేశపెట్టగలిగింది. ముఖ్యంగా చూస్తే ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలు కూడా వాస్తవానికి జిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ప్రయోగించాల్సినవే, కానీ మనం పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించాము. ఇవి భూస్థిర కక్షలలోకి ప్రయోగించే ఉపగ్రహాలు కాబట్టి, మరి అలా చూస్తే జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించాల్సినటువంటి ఉపగ్రహాలను సైతం మనం పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించాం కాబట్టి ఇక్కడ దేనికదే ప్రత్యేకమైనటువంటి శైలి ఉన్నట్లుగా బ్యాలెన్స్డ్‌గా మనం ఆన్సర్ ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2016కి సంబంధించి ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో గనక చూస్తే ఇన్సాట్ 3D యొక్క ముఖ్యమైన లక్షణాలను వివరించండి. అంటే స్పెసిఫిక్‌గా వెరీ రీసెంట్‌గా జరిగినటువంటి ప్రయోగాలను మనం పూర్తిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఒకే తరహాకు చెందినటువంటి ఉపగ్రహాలను ఎక్కువగా ప్రయోగిస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ కావచ్చు, ఇతరత్ర పరికరాలు కావచ్చు, వాటి యొక్క పనితీరును గనక విశ్లేషిస్తే మనకు సరిపోతుంది. అదేవిధంగా వాటి యొక్క అనువర్తనాలను సైతం మనం ఈ ఓరియంటేషన్‌లో ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే చంద్రయాన్ కార్యక్రమం గురించి ఒక వ్యాసం రాయండి. ఇది గతంలో చాలాసార్లు అడిగినటువంటి క్వెషను. అయితే ప్రస్తుతం స్కోప్ ఉన్నటువంటి ఏరియాగా మనకు చంద్రయాన్ 2 అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే మిగిలినటువంటి శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 ఒక విఫలమైనటువంటి ప్రయోగంగా చెప్తూనే ఉన్నా కూడా ఇస్రో మాత్రము ఇది కొంచెం పార్షియల్‌గా ఫెయిల్ అయింది, మొత్తంగా చూస్తే ఇది సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్‌ని బేరీజు వేసుకుంటూ మనం గనక ప్రిపరేషన్‌ని కొనసాగించగలిగితే చంద్రయాన్ 2కి సంబంధించి ఎంత డిఫరెంట్ ఓరియంటేషన్‌లో క్వెషన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే చంద్రయాన్ 1కి, చంద్రయాన్ 2కి మధ్యలో ఉండేటటువంటి భేదాలకు సంబంధించి కూడా మనము క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. సో ఇక్కడ 2016లోని ఇది ఎగ్జామ్ ఏపీకి సంబంధించి చూస్తే భారతదేశపు మామ్ కార్యక్రమం, దీన్నే మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళ్యాన్ అని సింపుల్‌గా చెప్తూ ఉన్నాం కదా. సో ఈ మామ్ కార్యక్రమం లేదా మంగళ్యాన్ గురించి రాయండి. అదేవిధంగా మంగళ్యాన్ యొక్క విశిష్టతలు ఏంటి? మరొకటి చూస్తే ఇక్కడ మనకు ఆప్షన్‌గా, అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి మనకు 10 మార్క్స్ క్వెషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు, లేదా సబ్ క్వెషన్స్ ఇచ్చేసి 5 మార్క్స్ నిడివితోటి అడిగేందుకు కూడా అవకాశం ఉంది. సో అలా చూస్తే బ్రాడ్‌బ్యాండ్ డిజిటల్ కమ్యూనికేషన్ గురించి రాయండి, ఫిక్స్డ్ శాటిలైట్ సర్వీసెస్ గురించి రాయండి అని. అదేవిధంగా దీనికి ఆల్టర్‌నేట్ ఆప్షన్ క్వెషన్ చూస్తే వ్యవసాయంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ. ఇక్కడ పంట సాగు మొదలయ్యేటటువంటి సమయాన్ని మొదలుకొని, అంటే అక్కడ ఎంత విస్తీర్ణంలో సాగు చేపట్టబడుతుంది అనేటటువంటి అంచనాలు కావచ్చు, అదేవిధంగా పంట దిగుబడికి సంబంధించినటువంటి అంచనాలు కావచ్చు, కరువు కాటకాలకు సంబంధించిన అంచనాలు కావచ్చు, అదేవిధంగా చీడపీడలు గనక పంటలకు సోకినట్లయితే ఎంత విస్తీర్ణంలో అక్కడ నష్టం అనేది జరిగింది అనేటటువంటి అంశాలన్నీ కూడా మనము ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా
గమనించుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే మొబైల్ ఉపగ్రహ సేవలు, మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఉపగ్రహ సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఓరియంటేషన్‌లో ఇక్కడ క్వెషన్ అడగడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మనకు ఒక్కొక్క ఉపగ్రహం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాని యొక్క ప్రయోజనాలన్నీ కూడా డిఫరెంట్ సెక్టార్స్‌లలో అంతరిక్ష సాంకేతికత యొక్క అనువర్తనాలుగా మనం భావించాల్సి వస్తుంది. అంటే ఉపగ్రహాలకు సంబంధించి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ పొందుపరిచే క్రమంలో దాన్ని కొంత మనం ఎత్తి రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇక్కడ 2012కి సంబంధించి చూస్తే ఉపగ్రహం అనగానేమి, అంతరిక్ష కార్యక్రమంలోని వివిధ రకాల ఉపగ్రహాలను వివరించుము, అదేవిధంగా జీశాట్-5 ఉపగ్రహం గురించి క్లుప్తంగా వ్రాయము. ఇక 2012కి సంబంధించి చూస్తే జీశాట్-5 అనేది కొంచెం రిలవెంట్‌గా ఉన్నటువంటి అంశం కాబట్టి అక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం 2022లో ఉన్నటువంటి దరిమిల సమీప కాలంలో అంటే 2, 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంతరిక్ష ప్రయోగాల గురించినటువంటి అవగాహన మనం పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఒక జీపీఎస్ ఎన్ని ఉపగ్రహాలు ఒకే సమయంలో గుర్తిస్తుంది? జీపీఎస్‌ను ఏ విధంగా మరియు దేనికి ఉపయోగిస్తారో వివరించండి. అంటే ఇక్కడ టెర్మినాలజీ కూడా మనకు కొంచెం మార్చి అడుగుతున్నాడు. వాస్తవానికి జీపీఎస్ అనువర్తనాలను గురించి రాయండి అంటే సరిపోతుంది. కానీ జీపీఎస్‌ను ఏ విధంగా మరియు దేనికి ఉపయోగిస్తారో వివరించండి అనే ఓరియంటేషన్ ఇక్కడ క్వెషన్ అడగడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఉపగ్రహాలన్నీ కూడా భూమిని నిరంతరం పరిశీలిస్తూ ఎలా పరిశీలిస్తాయంటే వివిధ వికిరణాలను అధ్యయనం చేయడం ద్వారా అవి పరిశీలించడం జరుగుతుంది. వీటికి దోహదపడేటటువంటి అంశాలుగానే మనకు బ్యాండ్ విడ్త్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్‌లో ఉండేటటువంటి వికిరణాలను నిరంతరం అది పరిశీలించాల్సి వస్తుంది కాబట్టి మరి ఆ క్రమంలో తరంగ పట్టీకి సంబంధించినటువంటి భావనలు కూడా ఇంపార్టెంటే. దీంట్లో ముఖ్యంగా ఇన్‌శాట్ ఉపగ్రహాలలో ఉపయోగిస్తున్నటువంటి వివిధ తరంగ పట్టీ పరిధులు ఏవి? అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉష్ణపట్టీ ప్రాముఖ్యతను గురించి వివరించండి అనే అంశాన్ని ఇక్కడ క్వెషన్‌గా అడగడం జరిగింది. అదేవిధంగా చూస్తే కార్టోసాట్ అంటే భూమిని చిత్రాలు తీసేటటువంటి ఒక ఉపగ్రహంగా మనకి ఇక్కడ కార్టోసాట్ ఉపగ్రహాలు కనిపిస్తున్నాయి. కార్టోగ్రఫీ అంటే భూమిని చిత్రాలు తీయడము. సో, ఇలా చూస్తే కార్టోసాట్-2 యొక్క ప్రయోజనం ఏంటి? మరియు వాటి యొక్క ఛాయాచిత్రాలు దేనికి ఉపయోగపడతాయి? ఇదే కోణంలో ఉన్నటువంటి కార్టోసాట్-2 మరియు ఇకోనోస్ అనేటటువంటి ఉపగ్రహాల మధ్య ఉండే ప్రధాన భేదం ఏంటి అనే ఓరియంటేషన్‌లో క్వెషన్ అడగడం అనేది జరిగింది. సో, ఇలా మనకు అంశాల వారీగా కీలకమైనటువంటి ఏరియాస్ మీద ఒక అంచనా వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలతో పాటుగా డీటెయిల్డ్‌గా వాటి గురించినటువంటి అధ్యయనాలు చేపట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే క్వెషన్ ఓరియంటేషన్ మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతామో అదే ఓరియంటేషన్ క్వెషన్‌లో వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే నేర్చుకున్న అంశంలో ఏ భావనలైతే ఉంటాయో అవి ఏదో ఒక చోట మనకు యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కొంత క్రియేటివిటీని అంటే ఏ విధంగా ప్రెజెంట్ చేస్తే మంచిగా ఉంటుందనే ఓరియంటేషన్‌లో ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు అభ్యర్థులు రావాల్సినటువంటి అవసరం ఉంది. గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి చూస్తే ముఖ్యంగా మనకు అనేకమైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించుకుంటాము అని చెప్పుకున్నాం. వీటినే శాటిలైట్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ శాటిలైట్స్‌ని ప్రయోగించేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటివి లాంచ్ వెహికల్స్ అంటాం. లాంచ్ వెహికల్స్‌గా వీటిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే భారతదేశానికి 2 రకాలైనటువంటి లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి. మరి వీటి ద్వారా ప్రయోగించబడేటటువంటి ఉపగ్రహాలు అవి వాటిని ప్రయోగించేటటువంటి కక్షల ఆధారంగా నిర్ధారించబడతాయి. అదేవిధంగా వాహక నౌకలు సైతం ఆయా నిర్ధారిత కక్షల ఆధారంగానే ఏ వాహక నౌకను వినియోగించాలనేది కూడా డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి ఈ క్రమంలో మనకు ఉపగ్రహ కక్షలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు అత్యంత కీలకమైనవి. సో, ఇక్కడ ఏదో ఒక చోట వీటిని మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసేందుకు అవకాశం కూడా ఉన్నటువంటి దృష్ట్యా మరి అంతరిక్షంలో ఎన్ని రకాలైనటువంటి కక్షలనేవి మనకు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా అందే నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాలు ఏంటనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి క్వెషన్ గనక మనం గమనిస్తే ఉపగ్రహ కక్షల రకాలు తెలిపి వాటి యొక్క ఉపయోగాలు రాయండి. ఇలా చూస్తే మనం అన్ని రకాల కక్షల గురించి మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 5 మార్క్స్ క్వెషన్‌గా గనక మనకు ఇచ్చినట్లయితే నిర్దిష్టంగా ఏవైనా 2 లేదా 3 రకాల కక్షల గురించి వివరించండి అనే ఓరియంటేషన్‌లో కూడా క్వెషన్ అడిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ క్వెషన్ సరళిని మనము ఉపగ్రహ కక్షల రకాలు తెలిపి వాటి ఉపయోగాలు రాయండి అనే ఓరియంటేషన్‌లో అడుగుతూ ఉన్నాం.
ఇక్కడ కక్ష అనేది గనక మనం గమనిస్తే అంతరిక్షంలో ఉన్న అంటే స్పేస్లో ఉన్నటువంటి ఒక ఖగోళ వస్తువు. ఈ ఖగోళ వస్తువు అనేది గ్రహం కావచ్చు లేదా ఉపగ్రహం కావచ్చు. ఉపగ్రహాలలో 2 రకాలు ఉంటాయండి. సహజ ఉపగ్రహాలు కాగా కృత్రిమ ఉపగ్రహాలు. వీటిని మనము మానవ నిర్మిత ఉపగ్రహాలు అంటాం. భూమి విషయంలో గనక గమనిస్తే చంద్రుడు మనకు సహజ ఉపగ్రహంగా కనిపిస్తూ ఉంటాడు. మరి కృత్రిమ ఉపగ్రహాలకు సంబంధించి చూస్తే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు కావచ్చు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు కావచ్చు, IRNSS ఉపగ్రహాలు కావచ్చు. ఇవన్నీ కూడా కృత్రిమ లేదా మ్యాన్మేడ్ శాటిలైట్స్గా మనం చెప్తాం, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్గా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఖగోళ వస్తువులకు సంబంధించి చూస్తే ఒక గ్రహం కావచ్చు, ఉపగ్రహం కావచ్చు. గ్రహం అనుకుంటేనేమో ఇంకొక నక్షత్రం చుట్టూతా పరిభ్రమిస్తుంది, ఉపగ్రహం చూస్తేనేమో దానికి సంబంధించినటువంటి గ్రహం చుట్టూతా పరిభ్రమిస్తుంది. సో ఆ క్రమంలో ఒక ఖగోళ వస్తువు గురుత్వాకర్షణ ప్రభావం కారణంగా మరొక వస్తువు చుట్టూ తిరిగే వక్ర మార్గాన్ని మనం ఇక్కడ కక్ష, దీన్ని మనం ఆర్బిట్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ 2 ఖగోళ వస్తువులు ఒకదాని చుట్టూతా ఒకటి పరిభ్రమించేటటువంటి క్రమంలో గురుత్వాకర్షణ అనేది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీన్ని న్యూటన్ మహాశయుడు మనకు వివరించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ గురుత్వాకర్షణ బల ప్రభావం వల్ల ఒక వస్తువు మరొక వస్తువును ఆకర్షించుకుంటుందని మనకు తెలుసు. మరి ఆకర్షించుకుంటున్నటువంటి పరిస్థితులలో ఆ 2 ఖగోళ వస్తువులు ఒకదాని మీద ఒకటి కనుక పడిపోతే ఈ సృష్టి అనేది నాశనం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో అలా ప్రతి ఖగోళ వస్తువు తన యొక్క ఉనికిని కాపాడుకునేటటువంటి క్రమంలో ఈ గురుత్వాకర్షణ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి సంబంధిత పెద్దగా ఉండేటటువంటి ఖగోళ వస్తువు చుట్టూతా తిరిగేటందుకు ప్రయత్నం చేస్తుంది. మరి అది తిరిగేటటువంటి ఒక నిర్దిష్టమైన వక్ర మార్గాన్ని మనం ఇక్కడ కక్షగా చెప్తూ ఉన్నాం. ఇలా చూస్తే నక్షత్రం చుట్టూ గ్రహాలు కావచ్చు, గ్రహాల చుట్టూ వాటి యొక్క ఉపగ్రహాలు కావచ్చు, నిరంతరము నిర్దిష్టమైనటువంటి కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇదంతా దేనికి అంటే గురుత్వాకర్షణ యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే క్రమంలో. ఒక ఉపగ్రహము లేదా అంతరిక్ష నౌక ప్రయోగించబడిన తర్వాత అది భూమి చుట్టూ ఉన్న అనేక నిర్దిష్ట కక్షలలో ఏదో ఒకదానిలోకి చేర్చబడుతుంది. మరి ఇలా చేర్చబడేటటువంటి క్రమంలో ఆ ఉపగ్రహం నుంచి ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నామో ఆ ప్రయోజనాలను ఆధారంగా చేసుకొని అది చేర్చవలసినటువంటి కక్ష అనేది డిసైడ్ కావడం జరుగుతుందండి. అంటే భూపరిశీలన కోసం దాన్ని ఉపయోగిస్తున్నామా, అదేవిధంగా వాతావరణ పరిశీలనకు ఉపయోగిస్తున్నామా, తర్వాత కమ్యూనికేషన్ అవసరాల కోసం ఉపయోగిస్తున్నామా ఒక ఉపగ్రహాన్ని అనేటటువంటి అంశాల ఆధారంగా ఆ ఉపగ్రహము పరిభ్రమించాల్సినటువంటి కక్ష అనేది నిర్ధారించబడుతుంది. ఈ కక్షను ఆధారంగా చేసుకొనే దాన్ని ప్రయోగించాల్సినటువంటి వాహక నౌకలు కూడా నిర్ధారించబడతాయి. ముఖ్యంగా చూస్తే మనకు భూస్థిర కక్షలని ఉన్నాయి, ధ్రువ కక్షలని ఉన్నాయి. భూస్థిర కక్షలలోకి ఎక్కువ శక్తివంతమైనటువంటి వాహక నౌకలు అవసరం పడుతూ ఉండగా ఈ ధ్రువ కక్షలలోకి పోవడానికి అంటే ఉపగ్రహాలను ప్రయోగించడానికి అంత శక్తివంతమైనటువంటి వాహక నౌకలు అవసరం లేదు. దానికోసం తక్కువ శక్తివంతమైన వాహక నౌకలు అవసరం అవుతాయి. సో ఇలా చూస్తే 2 రకాల అవసరాల కోసం విభిన్న రకాలైనటువంటి వాహక నౌకలను కూడా మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఉపగ్రహం యొక్క ప్రయోజనాలను ఆధారంగా చేసుకుని దాని యొక్క పనితీరుని ఆధారంగా చేసుకుని కక్షలు అనేవి నిర్ధారించబడతాయి. మరి ఈ క్రమంలో ఎన్ని రకాల కక్షలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఉపగ్రహము ఏ ప్రయోజనాలను ఆశించి రూపొందించబడిందనే దానిపై ఆ ఉపగ్రహం ప్రయోగించబడేటటువంటి కక్ష నిర్ధారించబడుతుంది. సో ఇక్కడ కక్షలు గనక చూస్తే భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే కక్షలు ఉన్నాయి, దూరంగా ఉండేటటువంటి కక్షలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే భూమి మీద ఏదో ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని బట్టి చూస్తే స్థిరంగా ఉండే ఉపగ్రహాలు ఉన్నాయి, నిరంతరము వాటి యొక్క స్థానాన్ని మార్చుకునేటటువంటి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితులలో ఆయా లక్షణాలను ఆధారంగా చేసుకొని వాటి యొక్క ప్రయోజనాలు అనేవి నిర్దేశించబడతాయి. మరో రకంగా చూస్తే ప్రయోజనాల ఆధారంగా కక్షలు అనేవి నిర్ధారించబడతాయి. ముఖ్యంగా చూస్తే సమాచార సేవలను అందించాల్సినటువంటి క్రమంలో ఒక ఉపగ్రహము ఏదైనా ఒక దేశం పరిధిలో మాత్రమే అది స్థిరంగా ఉంటూ కమ్యూనికేషన్ సౌకర్యాలను అందించాల్సి వస్తుంది. మరి ఇక్కడ వాతావరణ పరిశీలన లేదా రిమోట్ సెన్సింగ్కి సంబంధించి చూస్తే అది నిరంతరము సంబంధిత దేశం యొక్క భూభాగాన్ని కనిపెట్టుకొని ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో దూరం ఎక్కువయ్యే కొలది
అక్కడ వాతావరణ పరిశీలన కావచ్చు, భూ పరిశీలన కావచ్చు, లేదా సహజ వనరులను పరిశీలించేటటువంటి క్రమంలో కొంత పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి సమాచార ఉపగ్రహాలు అనేవి భూమి యొక్క ఉపరితలం నుంచి సుదూరంగా ఉంటూ ఉండగా రిమోట్ సెన్సింగ్కి సంబంధించినటువంటి కక్షలు భూ ఉపరితలం నుంచి తక్కువ ఎత్తులోనే ఉండే అవకాశం అనేది ఉంటుంది. అటువంటి సందర్భాలలో మాత్రమే రిమోట్ సెన్సింగ్ పరిశీలన అనేవి చాలా పకడ్బందీగా ఖచ్చితత్వంతో ప్రయోగించబడతాయి, చేపట్టబడతాయి. మరి ఈ క్రమంలో రిమోట్ సెన్సింగ్కి సంబంధించి చూస్తే అనేకమైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించుకోవాల్సి వస్తుంది నిరంతరం రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలను చేపట్టేటందుకు. సో అందుకోసము ఒక నిర్దిష్ట సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక ఉపగ్రహము సంబంధిత భూభాగాన్ని పరిశీలించుకునేలా విభిన్నమైనటువంటి అనేక సంఖ్యలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి వస్తుంది. అదే కమ్యూనికేషన్ ఉపగ్రహాలకు సంబంధించి చూస్తే ఒక సమాచార ఉపగ్రహము నిర్దిష్టంగా 1/1 భూమి యొక్క మొత్తం భూభాగాన్ని కవర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి స్థూలంగా చూస్తే కేవలం 3 సమాచార ఉపగ్రహాల ద్వారా గనక మనం గమనిస్తే పూర్తి భూమికి అంటే పూర్తి భూగోళానికి మనము సమాచార సేవలను అందించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. కాబట్టే ఇక్కడ సమాచార ఉపగ్రహాలను అత్యంత కీలకంగా భావించి ప్రతి దేశము కూడా భూస్థిర కక్షలలోకే ఆ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే అది నిరంతరము ఆ దేశాన్ని మాత్రమే కనిపెట్టుకుంటూ సంబంధిత కక్షలో భూమి చుట్టూతో పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఎల్లలు లేని నిరంతరాయమైనటువంటి కమ్యూనికేషన్ సౌకర్యాలు అనేవి సంబంధిత దేశాలకు అవి ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా కల్పించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్సాట్కి సంబంధించి ఒక ఉపగ్రహము కంప్లీట్గా భారతదేశం ఎగువన ఉండేటట్లుగానే అంటే భూమధ్య రేఖకు సమాంతరంగా అది సుమారుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూ ఉపరితలం నుంచి పరిభ్రమిస్తూ నిరంతరము భారతదేశం ఎగువనే ఉండేలా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాని ద్వారా మనకు కమ్యూనికేషన్ సౌకర్యాలు అనేవి 24/7 అంటే ప్రతి సెకండ్ కూడా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా మనకు అందేందుకు అవకాశం ఉంది. ఒకవేళ వీటిని కనుక ధ్రువ కక్షలలోకి ప్రయోగిస్తే అది భూమి యొక్క ఆకర్షణ పరిధిని తప్పించుకోవడానికి గాను అంటే భూమి యొక్క ఆకర్షణ పరిధిలోకి పడిపోకుండా ఉండడానికి గాను అనేక పర్యాయాలు భూమి చుట్టూతో ప్రయాణించాల్సి వస్తుంది. మరి అలాంటి సందర్భంలో రోజులో కొంత భాగం మాత్రమే భారతదేశానికి సంబంధించినటువంటి సర్వీసెస్ని అందించేందుకు గాను ఆ భారత భూభాగం పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సమాచార ఉపగ్రహాలను గనక ధ్రువ కక్షలలోకి ప్రయోగిస్తే మరి ఇటువంటి సేవలు నిరంతరాయంగా అందుకునేందుకు అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ కక్షలు అనేవి వాటి యొక్క ప్రయోజనాలను ఆధారంగా చేసుకొని నిర్ధారించబడతాయి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ భూస్థిర కక్ష అనేది మనకు ఒకటి కనిపిస్తుంది, జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాము. ఇక్కడ స్టేషనరీ అంటే స్థిరంగా ఉంటుంది అని, అంటే భూమి మీద ఏదో ఒక ప్రాంతాన్ని గనక మనం బేరీజు వేసుకుంటే ఆ ప్రాంతం ఆధారంగా ఆ ఉపగ్రహం అనేది స్థిరంగా ఉంటుంది, దాని యొక్క పొజిషన్ మారకుండా ఉంటుంది అని చెప్తాం. అదేవిధంగా చూస్తే భూ నిమ్న కక్ష, దీన్నే మనము లో ఎర్త్ ఆర్బిట్గా మనం చెప్తూ ఉన్నాం. మరొకటి మధ్యస్థ భూ కక్షలు, మీడియం ఎర్త్ ఆర్బిట్స్గా మనం ఇక్కడ చెప్తాం. ఇవి మూడు కూడా మనకు చూస్తే కమ్యూనికేషన్ సౌకర్యాల కోసం, కమ్యూనికేషన్ సేవలను అందించడం కోసం, అదేవిధంగా కీలకమైనటువంటి వాతావరణ పరిశీలన కోసము వీటిని చేపట్టినటువంటి ఉపగ్రహాలుగా మనం చూస్తాం. అదేవిధంగా మార్గనిర్దేశక వ్యవస్థను సైతం ఈ కక్షలలో నుంచే ప్రయోగించినటువంటి ఉపగ్రహాల ఆధారంగా చేపడతాం. వీటి తర్వాత వచ్చేటటువంటివి ధ్రువ కక్షలు. ఇవి భూస్థిర కక్షలే అత్యున్నతమైనటువంటి ఆల్టిట్యూడ్లో అంటే ఎక్కువ ఎత్తులలో ఉండేటటువంటి కక్షలుగా భూస్థిర కక్షలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ధ్రువ కక్షలు అనేవి చూస్తే ఇవి ధ్రువాలు అంటే ఉత్తర ధ్రువంను దక్షిణ ధ్రువాన్ని చుట్టి వచ్చేటటువంటి కక్షలుగా మనం ఇక్కడ చెప్తాం ధ్రువ కక్షలకు సంబంధించి. అదేవిధంగా సూర్యానువర్తన కక్షలు, వీటిని మనము సన్ సింక్రనస్ ఆర్బిట్స్గా మనం ఇక్కడ చెప్తాం. అంటే సూర్యునితో పాటు సమకాలీకరించబడేటటువంటి కక్షలుగా వీటిని మనం చూస్తాం. అంటే ఏదైనా ఒక ఉపగ్రహము ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటల సమయంలో భారతదేశం పైన గనక ఉంటే అది ప్రతిరోజు 12 గంటల సమయంలో భారతదేశం ఎగువన ఉండేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అంటే లోకల్ టైంని ఆధారంగా చేసుకొని అవి పరిభ్రమించేటటువంటి ప్రదేశాలను డిజైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తద్వారా 12 గంటల సమయంలో
భారతదేశం యొక్క వాతావరణాన్ని ప్రతిరోజు పరిశీలించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. సో ఇది సూర్యానువర్తన కక్షలకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా చూస్తే ఈ భూస్థిర బదిలీ కక్షలు మరియు బదిలీ కక్షలు అనేవి మరొక ప్రత్యేకమైనటువంటి కేటగిరీకి సంబంధించిన కక్షలండి. ఇవి కేవలము వాహక నౌకల ద్వారా ఉపగ్రహాలను ఇక్కడి వరకు చేర్చిన తర్వాత ఉపగ్రహాలు తమలో ఉండేటటువంటి ఇంధనాన్ని వినియోగించుకుంటూ మోటార్లను మండించడం ద్వారా అవి నిర్దేశితమైనటువంటి ధ్రువ కక్షలకు కావచ్చు, భూస్థిర కక్షలలోకి కావచ్చు ప్రవేశపెట్టబడతాయి. అంటే వాహక నౌకల ద్వారా నేరుగా అవి ఎక్కడైతే పని చేయాలో ఆ పని చేయబడేటటువంటి కక్షలకు చేర్చము. దానికి బదులుగా సంబంధిత ఉపగ్రహాలను కేవలము బదిలీ కక్షలు అనబడేటటువంటి ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అంటాము, ఈ కక్షలలోకి చేర్చుతారు. తర్వాత ఉపగ్రహము తనంతట తానుగానే స్వయంగా ప్రయాణిస్తూ తనకు నిర్దేశించబడినటువంటి ఉపగ్రహ కక్షలలోకి చేరుతుంది. సో దానికి సంబంధించినటువంటి మెకానిజం తర్వాతి క్లాసులలో చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే పోలార్ ఆర్బిట్స్లోకి అదేవిధంగా ఎస్ఎస్ఓలోకి సూర్యానువర్తన కక్షలలోకి ప్రయోగించేటటువంటి ఉపగ్రహాలన్నింటినీ కూడా ముందుగా బదిలీ కక్షలలోకి చేర్చబడతాయి వాహక నౌకల ద్వారా. అదేవిధంగా చూస్తే భూస్థిర కక్షలలోకి ప్రయోగించేటటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము భూస్థిర బదిలీ కక్షలు లేదా వీటిని మనం భూస్థావర బదిలీ కక్షలు అనేటటువంటి పేరుతో చెప్తాం, జిఎస్టిఓ. ఈ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్. సో ఈ జిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు మొదటగా జిఎస్టిఓలోకి ప్రవేశపెట్టబడతాయి. తర్వాత కాలక్రమంలో వాటి యొక్క కక్షను పెంచుకుంటూ ఉపగ్రహం తనంతట తానుగా తన యొక్క నిర్దిష్ట భూస్థిర కక్షలలోకి చేర్చబడుతుంది విజయవంతంగా. అది నిర్దిష్ట కక్షలోకి చేరిన తర్వాతనే దాని యొక్క పనితీరు అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఇకపోతే ఈ పైన పేర్కొన్నటువంటి కక్షలకు మరింత విభిన్నమైనటువంటి ధోరణి కనబరిచేవి లెగ్రాంజియన్ బిందువులు. వాస్తవానికి ఇవి భూమి చుట్టూతో తిరిగేటటువంటి కక్షలుగా కాక ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఏదో ఒక స్పెసిఫిక్ ప్రాంతం చుట్టూత తమకు మాత్రమే కేటాయించబడినటువంటి కక్షలు కలిగి ఉన్న ఒక ప్రాంతాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని చుట్టూత భూమి తిరుగుతుంది, మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ భూమి ఉందనుకుందాం. ఏదైనా ఒక ఉపగ్రహాన్ని సూర్యున్ని గనక పరిశీలించడానికి మనం ప్రయోగించినట్లయితే ఈ ఉపగ్రహం నిరంతరం భూమి చుట్టూతా తిరుగుతూ సంబంధిత సూర్యునికి సంబంధించిన పరిశీలన చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యునికి భూమికి కలిపేటటువంటి ఏదైనా ఒక రేఖను గనక మనం గమనిస్తే ఈ రేఖకు యువతల వైపు ఎల్లప్పుడూ కూడా సూర్యునికి యొక్క వెలుతురు భూమి మీద పడి ఇక్కడ భూమి యొక్క నీడ అనేది ఇక్కడ పడుతుంది. కాబట్టి ఈ రేఖ గుండా ప్రయాణించేటటువంటి ఆ కొద్ది క్షణాలలో ఇది భూమి యొక్క నీడ గుండా ప్రయాణిస్తుంది. కాబట్టి సూర్యుని యొక్క అధ్యయనాలను ఈ ప్రాంతంలో చేపట్టడం జరగదు. అంటే భూమి చుట్టూతా తిరిగే స్పేస్ క్రాఫ్ట్స్ లేకపోతే ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొద్ది కాలం పాటు సూర్యుని యొక్క పరిశీలనలో అడ్డు అనేది ఏర్పడుతుంది. కాబట్టి అవి కొంతకాలం పాటు స్తబ్దుగా ఉండిపోతాయి. మరి అలాంటి సందర్భాలలో దీని యొక్క పనితీరుని నిరంతరము చేపట్టేటందుకు కాను ఈ రెండిటి యొక్క రేఖకు సుదూరంలో ఉండేటటువంటి ఏదైనా ఒక బిందువు ఈ బిందువు చుట్టూతా పరిభ్రమించేలా వీటిని డిజైన్ చేస్తారు. ఇలా సూర్యుని భూమిని కలిపేటటువంటి ఈ రేఖ మీద ఉన్నటువంటి ఈ నిర్దిష్టమైనటువంటి బిందువులని మనము లెగ్రాంజియన్ బిందువులుగా చెప్తాం. మరి ఇలా చూస్తే ఈ రేఖ వెంబడే భూమి యొక్క నీడ పడుతూ ఉంది, కానీ ఈ నీడకు అవతలి వైపులో ఉండేటటువంటి కక్షలలో సంబంధిత స్పేస్ క్రాఫ్ట్లు అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి అవి నిరంతరం సూర్యుని పరిశీలించేటటువంటి ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటాయి. మరి వీటికి సంబంధించి మెకానిజం ఏ విధంగా ఉంటుంది, అది వాటిని చేర్చేటటువంటి క్రమంలో ఏ ఏ అంశాలను కీలకంగా తీసుకుంటారనేటటువంటి అంశాలు రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.